మూడు పార్టీలు చూసారు మీరు. టీడీపీ చూసారు, ప్రజారాజ్యం చూసారు, ఇప్పుడు వైసీపీ చూస్తున్నారు ప్రత్యక్షంగా. ఎలా ఉంది? కాంగ్రెస్ చూసారు, మధ్యలో పీఆర్పీ ఇంక్లూడ్ అవ్వడం, మెర్జ్ అవడంతో కాంగ్రెస్ లో. సో కాంగ్రెస్ కూడా చూసారు 4 పార్టీలు. సో ఎలా ఏంటి డిఫరెన్స్ ఏం తెలిసింది మీకు? అంటే నిబద్ధత విషయంలో కావచ్చు, లేకపోతే ప్రజలకి చేయాలనుకునే విషయంలో కావచ్చు, ఎలా ఉండింది? అంటే ఇప్పుడు మీరు మళ్ళీ టీడీపీలో ఎన్టీఆర్ని చూసారు, చంద్రబాబు నాయుడు గారిని చూసారు. నాకు అందరినీ పెద్దవాళ్ళు అంటే లీడర్ చాయిస్ అవ్వటం కూడా నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎన్టీ రామారావు గారి చాయిస్ అయింది, చంద్రబాబు నాయుడు గారి చాయిస్ అయింది, చిరంజీవి గారు అయింది, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అయితే ఇంక వంగానే పిలిచేవారు. లేదు వంగా అని పిలిచేవారు ఆయన. అంటే మేము అప్పుడు ప్రజారాజ్యం నుంచి నెగ్గాం. మాకు చాలా అందరికీ దురదృష్టం, ఈ స్టేట్కి దురదృష్టం ఏంటంటే ఆయన మనకి నుంచి దూరం అయిపోవటం. చాలా మంచి వ్యక్తి, చాలా అంటే పాలిటిక్స్లో పొలిటికల్గా కాదు, ఆయన ఒక మంచి వ్యక్తిగా పాలిటిక్స్లో కూడా. నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇవాళ ప్రజలకి ఆరోగ్యం దగ్గరగా ఉండకపోను, ప్రజలకి విద్య దగ్గరగా ఉండకపోను, ప్రజలకి రైతన్న మాకు ఒక లీడర్ ఉన్నారని చెప్పుకోవడానికి అవకాశం లేకపోను. అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి ఆయా విధానాలు అవన్నీ కూడా జరుగుతుంటాయి, అందరూ చేస్తారు. బట్ నేను అన్నిటికీ మించి నేను డిఫరెన్స్ పక్కాగా గిరిగీసి చెప్పగలిగింది ఏంటంటే, ఒకటి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే నేను ఈ పార్టీలో ఉన్నానని మాత్రమే కాదు, నేను ఈ సంఘంలో ఒక సభ్యురాలుగా కావచ్చు, ఒక పొలిటికల్ లీడర్గా కావచ్చు, కమిట్మెంట్తో చేసేవాళ్ళు కావాలి. రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు అసలు ఆరోగ్యశ్రీ ఎందుకు రాలేదనేది మిగతా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. వై? పేదలకి ఆరోగ్యం దగ్గర చేయాలి. పేదవాడికి ఆపరేషన్ ఉంటే వాడు కేవలం పిహెచ్సిలకే పరిమితం కాదు, రంగునీళ్ళ బిళ్ళలకు, మా ప్రభుత్వం హాస్పిటల్లో ఇచ్చే మందు బిళ్ళలకు పరిమితం కాదు. వాడు కూడా నేను కూడా ఈ సమాజంలో నేను మంచి హాస్పిటల్కి వెళ్ళగలను అనే భరోసా ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు. తర్వాత కూడా ఇక్కడ ఒక డిస్టర్బ్ చేస్తున్నాను, అంటే అన్ని పార్టీల వాళ్ళని అప్పుడు ఆయన ఉన్నప్పుడు పిఆర్పి ఉన్నారు అసెంబ్లీలో, అలానే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఆంధ్రకిషన్ రెడ్డి, వీళ్ళందరూ ఉండేవారు. సో అందరికీ ఆయన చాలా సమానంగా స్పందించేవారు. చాలా సమానంగా. ఎందుకంటే మేము కూడా చెప్తాం కదా, రకరకాల రాజకీయ కారణాల వల్ల వెళ్ళకపోతే ఆయన మాకు కారిడార్లో కలిసి ఒకసారి నేను కారిడార్లో వెళ్ళిపోతున్నాను సార్, సరిగ్గా సీఎం సార్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు లోపలికి అంటే గౌరవపూర్వకంగా నేను పక్కన నుంచుంటే, ఆయన అంత సీఎం వస్తే అందరూ మూసేస్తారు, బట్ ఆయన ఎక్కడి నుంచి చూసారో తెలియ వంగ అని పిలిచి దగ్గరకు పిలిచి వాళ్ళు ఓఎస్టీ చెప్పారు, ప్రజల కోసం చాలా పని చేస్తుంది, ప్రజల్లో ఉంటుంది ఆవిడ ఏ పని చెప్పినా చేయాలి, ఏ లెటర్ వచ్చినా స్పెషల్గా చూసి ప్రజల కోసం పని చేయాలని చెప్పి నేను అపోజిషన్లో ఉన్నాను. కానీ నన్ను పిలిచి ఆ రోజు ఆయన ఓఎస్డీకి పరిచయం చేసి వంగా ప్రజల కోసం ఏ పని చెప్పినా నువ్వు చేయాలన్నారు. నేను ఇప్పటికీ మర్చిపోలేను, ఆయన లేరు కానీ నేను ఇప్పటికీ మర్చిపోలేను. అట్లా ఎంచి చేసేవారు ఇదివరకు, ఇది మన పార్టీకి చేసేవారా లేదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నిజంగా మనం చెప్పండి, పేదవాళ్ళకి చెప్పుకోవడానికి మన దగ్గరికి ఎంపీ గారి దగ్గర రావాలంటే ఎవరినో మధ్యవర్తి ఉండాలి, టైం ఉండాలి, వాళ్ళు ఇస్తారో లేదో, లోపలికి వెళ్ళనిస్తారో లేదో. మా డోర్స్ అన్నీ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి, మాది కామన్గా ఉంటుంది, దానికి మళ్ళీ ఎవరు అడ్డదంకులు ఇడ్డంకులు ఏమి ఉండవు. ఎంత సామాన్యుడైనా ఇక్కడ రావచ్చు, ఫ్యాన్ వేసి కూర్చోవచ్చు, ఎవరు వచ్చినా మంచినీళ్ళు టీ ఏదో ఒకటి ఇస్తారు. మేము వచ్చేటప్పటికి రాసుకుంటారు, వెంటనే హాస్పిటల్ అయితే వెంటనే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్తారు, అర్జెంట్ అయితే నాకు ఫోన్ చేసి చెప్తారు. నేను ఇంటి దగ్గర ఉన్నా లేకపోయినా ఒక వ్యవస్థ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే పేదవాడికి అది అవసరం అండి, ప్రభుత్వం ఉన్నదే పేదవాడి కోసం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇంకొక 10 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో లీడర్గా నాకు నచ్చిన అంశం, నాకు పర్సనల్గా నచ్చిన వాలంటీర్ వ్యవస్థ. నిజంగా పేదవాడి ఒక యంగ్ విడో భర్త చనిపోతే ఇంట్లో ఎవరు సహకరించకపోతే ఆవిడ విడో అయ్యి ఉండి సంఘంలో ఎన్ని కట్టుబాట్లు, ఎన్ని మూఢనమ్మకాలు, ఎన్ని రకాల కళ్ళు ఆవిడ మీద అనేక రకాల భావాలతో ఉంటే ఆవిడ ఆఫీసుల చుట్టూ పెన్షన్కి తిరగాలంటే ఆ మనోవేదన ఎవరికైనా అర్థమవుతుందండి. ఎవ్వరికి అర్థం కాదు అది. ఏదో మనం పెన్షన్ ఇస్తున్నాం, వాళ్ళు 500 ఇస్తున్నారు, లేకపోతే 1000 రూపాయలు ఇస్తున్నారు, 3000 ఇస్తున్నారు, తీసేసుకుంటున్నారు అని వాటర్గా చూస్తారు. కానీ ఒక మనిషిగా, ఒక స్త్రీగా, ఒక యంగ్ మనసులో అన్నీ కోల్పోయి డబ్బుల కోసం రావాలంటే అలా పడే ఆవేదన అర్థం చేసుకున్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి.
పేదరికం ఉంటుంది కానీ ఎంతో మంది పేదరికి మనసులో ఆత్మగౌరవం ఉంటుంది. ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎవరు బయటికి రాకుండా కొడుకులు ఉన్నా చూడకపోతే, వాళ్ళు ఎవ్వరు పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే, ఈరోజు ఎవరైనా మనస్ఫూర్తిగా నాకు జగన్ కొడుకున్నాడు, ఎవరున్నా లేకపోయినా నాకు పర్వాలేదని మీకు వీడియోస్ చూపిస్తాను. మేమేం చెప్పించినవి కాదు, అది మేము వెళ్ళిపోతుంటే అమ్మ ఇలా రా అని చేయి పట్టుకుని, అమ్మ నాకు 4 కొడుకులు 2 కూతుళ్ళు, మేము భార్యాభర్త కూలి పని మీద 4 పెంచాం. ఏ కారణం చేతైనా ఆ 4 కలిసి నన్ను పెంచలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎవ్వరు వద్దు, నా జగన్ కొడుకున్నాడు అని పేద ప్రజల మనసుల్లోంచి అంటే ఫ్రమ్ హార్ట్ వాళ్ళకి వస్తుంది అంటే అంతకన్నా లైఫ్ ఇంకేముంటుంది. ఎన్నాళ్ళు చేసేస్తారు పదవులు, ఎన్నాళ్ళు చేసేస్తారు రాజకీయాలు, ఎప్పుడైనా లైఫ్లో కొంత పార్టే ఎవరికైనా, బట్ ఆ ముద్ర ఉండిపోవాలి. రాజశేఖర రెడ్డి గారి ముద్ర ఉండిపోయింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, కూడు గూడు నీరు నీడ అని ముద్ర ఉండిపోతుంది. అలా ఒక మార్కు ఉండాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే దగ్గరికి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం అంటే ఎంత గొప్ప విషయం అండి. 30 వార్డులో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో అందరూ మున్సిపల్ ఆఫీస్కి రావాలి. ఇవాళ అట్లా లేదే. ఆ వార్డులో 2 సచివాలయాలు, ఇంటి పక్కన సచివాలయం, కూలి పనికి వెళ్ళి వస్తాడు చేసుకుంటారు, లేదా గృహిణి ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు, వంట చేసుకుంటారు, పిల్లలకు పెట్టుకుంటారు, మధ్యాహ్నం టైంలో సచివాలయంకి వెళ్తుంది, ఏదైనా పని ఉంటే చక్క పెట్టుకుంటారు. ఈజీ చేశారు గవర్నమెంట్. అంటే ప్రజలకి ప్రభుత్వాన్ని దగ్గరగా చేసి ఈ ప్రభుత్వం మాది అని అనిపించుకోలే చేసిన ఒకే ఒక్క వ్యక్తి నిజంగా భారతదేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవస్థే అంటే ఆదర్శంగా కొన్ని రాష్ట్రాలు తీసుకుంటున్నాయి, దీని గురించి చర్చ జరుగుతుంది. కానీ ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఎదుర్కొంది. ఇప్పటికీ కూడా స్టిల్ ఈ ఎలక్షన్లో మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అంటే వ్యవస్థలో ముందు ఒకటి ప్రతిపక్షాల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. మంచి వ్యవస్థని ఎవరైనా అలౌ చేయాలి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కోఆపరేటివ్ వ్యవస్థలో రకరకాల ఇబ్బందులు ఉండేవి. సింగిల్ విండో వ్యవస్థ పెట్టి రైతాంగం అందరికీ కూడా చేర్చారు. అట్లాగే మున్సిపకరణాల వ్యవస్థ ఉండేది, దాన్ని రద్దు చేస్తే హైవేల్లో పరవన్నాలు వండుకున్నారు వచ్చి. ఎందుకంటే వ్యవస్థని లోపాలు సరిదిద్దడం అనేది చాలా ముఖ్యమైన. మాండలిక వ్యవస్థ పెట్టారు, అట్లాగే సర్పంచ్ ఎంపీపీ చైర్మన్ ఉండేలా పెట్టారు. తర్వాత 73rd 74th అమెండ్మెంట్ మిడిల్ వ్యవస్థలు వచ్చాయి, అది వేరే విషయం. అట్లా వ్యవస్థలో ఉండే లోపాలు ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీరు గమనించండి, ఎవరైనా సరే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంటుంది. ఏంటి, ఇప్పుడు ఎవరు సరే గతంలో ఆస్తులు అమ్ముకొని తరతరాలుగా ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసేవారు. ఎందుకు అంటే ఏదున్నా ప్రజలకు పెట్టేవారు కానీ ప్రజల నుంచి ఏది తీసుకునేవారు కాదు. దీని మీద పేరు చెప్పి సంపాదించుకునేవారు కాదు. మన పేరు, మన వ్యవస్థ, మన పరువు, మన తెలివితేటలు, మన శ్రమ, మన శక్తి, మన ఆలోచన అన్నీ ప్రజలకు ఏం చేయాలనే దాని మీద పెట్టుబడి పెట్టేవారు. ఇప్పుడు అలా కాకుండా మన పదవిలోకి వచ్చాం కాబట్టి ఎంత ఖర్చు పెట్టి వచ్చాం, ఇది అలాగా రేపు మళ్ళీ అయితే కనుక ఎంత ఖర్చు పెట్టాలి అనే లెక్కలు చాలా మందికి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది కూడా వెనక్కిపోయిందంట. మళ్ళీ అంటే సంపాదించుకోవడానికి అవకాశం లేదు, సో రేపు ఎలక్షన్కి ఎలా ఖర్చు పెట్టి. నేను అదే చెప్తున్నాను, ఈ వ్యవస్థని ముందు సచివాలయ వ్యవస్థని కానీ వాలంటీర్ వ్యవస్థని ఎందుకు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయంటే ఈ వ్యవస్థలో ప్రజలు లాభం పొందారు, ఈ వ్యవస్థలో ప్రజలు స్వాంతన పొందారు, ఈ వ్యవస్థలో ప్రజలు గౌరవాన్ని పొందారు. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఈరోజు నువ్వు అర్హుడు అయితే చాలు నీ ఇంటికే వస్తుంది. నేను ఇందాక చెప్పాను మీకు ఒక ఉదాహరణ, మంచం మీద ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళాలంటే ఒక మనిషి ఉండాలి, మీకు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాలంటే ఒక మనిషి ఉండాలి, మళ్ళీ వాళ్ళకు 100-200 ఇవ్వాలి, ఇచ్చి తీసుకోవాలి, పైగా వాళ్ళు చిరాకు పడుతూ తీసుకెళ్తారు, ఇబ్బంది పడుతూ తీసుకెళ్తారు, మళ్ళీ ఒకరోజు వెళ్ళిపోతే అవ్వదు. ఈరోజు ఇంటికి తలుపు కొట్టి నీకు ఇస్తున్నారంటే ఎవరిస్తారండి? ఇంట్లో తండ్రి ఇవ్వాలి, భర్త ఇవ్వాలి, కొడుకు ఇవ్వాలి, సంపాదించి అమ్మ ఇగో ఇది ఖర్చు పెట్టు, లేదా వైఫ్కి ఇగో నువ్వు ఇంటి ఖర్చులు చూసుకో, లేదంటే ఇంకో చెల్లి నువ్వు తీసుకొని ఎవరాలి, ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వాలి. ఇవాళ ఎవరిస్తున్నారు? ప్రభుత్వం ద్వారా భరోసా ఇస్తున్నారు, డబ్బు ఒకటే మాత్రం కాదు, ధైర్యం ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. ఈ వ్యవస్థ మీద ఎంత మీరు ఏంటది సమాచారం తీసుకుంటారు, ఆడవాళ్ళు నమ్మేస్తారు, చేస్తారు అంటే ప్రజలకి సేవ చేసే వ్యక్తులైన వాలంటీర్స్ని ఒక దొంగల కింద చిత్రీకరించడానికి కూడా వెనకాడలేదంటే వాళ్ళ మనసుల్లో ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.